నమ్మకం తెలుగులో 3 అక్షరాలు. నమ్మకం చాలా ప్రాముఖ్యమైనది. ఇది డబ్బుతో కొనలేం, అందుకే ఇది చాలా ప్రాముఖ్యమైనది అంటారు. చాలాసార్లు మనుషులైన వారు ఎవరిని నమ్మాలో వారిని నమ్మరు, ఎవరిని నమ్మకూడదో వాళ్ళని నమ్ముతూ ఉంటారు. అందుకే మనకందరూ కూడా తెలిసినటువంటి సామెత, గొర్రె కషాయవాన్నే నమ్ముతుంది. యోహాను సువార్త 11:40 మనం చూస్తే యేసుక్రీస్తు వారు మార్తను చూసి చెప్తున్నాడని మాట, నీవు నమ్మిన యెడల దేవుని యొక్క కార్యాలను చూస్తావు. మార్త, మరియ, లాజరు కుటుంబానికి మంచి స్నేహితునిగా యేసుక్రీస్తు వారు ఉండడాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతాన్ని విడిచి దూర ప్రదేశం వెళ్ళిన తర్వాత లాజరు చనిపోవడం, సమాధి చేయబడడం మనం చూస్తాం. వారిలో నమ్మకం లేనప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు వారి పట్ల నమ్మకమైన కార్యం చేయాలని ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వారు యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచకపోవడాన్ని మనం చూస్తుంటాం. చాలాసార్లు మనం ఎవరితోటైతే సహవాసం కలిగి ఉంటామో, మనం ఎవరితోటైతే మంచి ప్రేమానురాగులు కలిగి ఉంటామో వారు మనల్ని నమ్మనట్లుగా మనం చూస్తాం. అలాగే మార్తా, మరియ, లాజరు కుటుంబంతో యేసుక్రీస్తు వారు సత్సంబంధం కలిగి ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారి పట్ల నమ్మిక లేని వారుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుళ్ళు అనేటువంటి క్వాలిటీ మనం చూసినట్లయితే చెప్తున్నటువంటి వాక్యం, మనము నమ్మదగిన వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడని వాక్యం చెప్పడానికి మనం చూస్తాం. వీఆర్ నాట్ బిలీవబుల్ బట్ హీఈస్ బిలీవబుల్. యేసుక్రీస్తు వారు ఇప్పుడు కూడా నమ్మదగిన వాడు ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే వారు ఆయన మీద నమ్మిక ఉంచకపోయినా నమ్మిక ఉంచని వారిని కూడా ప్రేమించి వారి పట్ల నమ్మకమైన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. ఆయన వచ్చింది ఎందుకు వచ్చాడంటే, చనిపోయిన లాజరును తిరిగి లేపి మరలా వారిలో నమ్మిక కలిగించడానికి, వారు ఏ యొక్క సంతోషాన్ని అయితే కోల్పోయారో సంతోషాన్ని మరలా ఇవ్వడానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తాం. అందుకే అద్భుతం చేసామని ఆయన చెప్తున్న మాట, నీవు నమ్మితే దేవుని యొక్క కార్యాన్ని చూస్తావు యొక్క అర్థం. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన అప్పగించినటువంటి యోధన సతం ప్రేమించి అపనమ్మకమైన యోధాను కూడా ప్రేమించిన అనుకూలమైన ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి నమ్మే అనుభవం నువ్వు కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క క్యారెక్టర్ నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల అద్భుతం చేస్తాడు. చనిపోయిన లాజరుని ఎలాగైతే తిరిగి లేపడో నీ జీవితం నా జీవితంలో నిరర్థకమైనటువంటి అయిపోయింది అనుకున్నట్టు మన చాప్టర్ ఆయన మరలా తిరిగి లిఖించడానికి సామర్థ్యం కలిగిన వాడు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.